ప్రియులారా, మన అందరి దగ్గర బైబిల్ ఉన్నాయండి? ఉన్నాయి. ఆ బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి చెప్పాలా? 2 నిబంధనలు. అందులో ఒక నిబంధన పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధన ఎవరితో ఎవరు చేయబడిన నిబంధన. ఇది నిబంధన అంటే అర్థం ఏంటంటే ఒప్పందాలు. ఇంగ్లీషులో దీన్ని ఏమన్నారు? అగ్రిమెంట్. ఇద్దరు వ్యక్తుల మధ్య, 2 కుటుంబాల మధ్య, 2 రాష్ట్రాల మధ్య, 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందాలు మనం చదువుకుంటూ ఉంటుంటాం ప్రతిసారి. అలానే దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్నే నిబంధన అన్నాడు. ఇది పాత నిబంధన. దేవుడు చేశాడు ఈ నిబంధన ఎవరితో? ఇశ్రాయేలులతో. దీనినే ఆ నిబంధన వాక్యం రూపంలో 39 గ్రంథాలు పెట్టాడు పాత నిబంధనలో.